సాంబార్ అండి మధ్యలో పడరా మంచిగా బాబు కొంచెం మంచిగా అబ్బాయి ఇక్కడ వేకప్ పెట్టు చెప్పలేరు అన్నం పట్రా ఇదిగో బాబు ఆవకాయ తెస్తానండి సాంబార్ సాంబార్ అలా గారం సత్రం ఇంకా మజ్జిగ బాబు మజ్జిగ బాయ్ ఇక్కడ ఆకలి పడరా ఇక నిన్నే మంచిగా పరా బాబు పూసట్రా చెప్పలేరు అన్నం పులుసు పట్ల బాబు నీ డబ్బులు నువ్వు తీసుకుపో అదేంటండి ఫుల్ మిషన్ బోర్డు పెట్టిన తర్వాత కొడుకున్న డబ్బులు వస్తావు కదండి ఇంకో పక్క కూడా రాలేదండి నువ్వు తిన్నంతా మేము పెట్టలేము బాబు నీ డబ్బులు నువ్వు తీసుకుపో మా హోటల్కి నువ్వు ఎప్పుడూ రావద్దు నైనా తిన్న చాలే బాబు అన్నం పట్టు బాబు తప్పడం పట్టు ఇదిగో బాబు అన్నం కూరలో పులుసు పట్టరా కూరలో పులుసు పట్టరా బాబా కూరలో పట్టరా కూరలో ఎవరు బాబు నువ్వు? అసలు నేను ఎవరు పిలిచారు? మరి ఎవరో పిలవకపోతే ఎలా వచ్చా? పిలిచింది ఆయన కానీ నిన్ను కాదే. ఏమిటండి అన్నం తిన్నప్పుడు మాడతారో తిన్న తర్వాత మాడుకుందాలండి. ఏం తింటావయ్యా? వండిందంతా నువ్వే తినేట్టున్నావు. ఆయన పిలిస్తే నువ్వెలా వచ్చా? బాలేవారండి పెళ్లికి శుభ్రకలు వేస్తారండి, అందులో వండేస్తారండి. బంధువులు మిత్రులు అందరినీ కలిసి రమ్మని రాస్తారు కదండి. అయితే ఆయన నాకు తెలుసండి, ఆయన రమ్మంటే వచ్చానండి.
ఇంకొంచెం ఇవే. సచ్చినాడు, నువ్వు తిన్నంత అన్నం నేనెక్కడ తేగలనురా? ఒరే, నీకు తినగలిగిన ఓపికన్నా నాకు పెట్టగలిగిన శక్తి లేదురా. మన బోటోళ్ళు అర్ధాకులతోనే లేచిపోవాలి. నీ కడుపు నిండా పెడతాకి ఆ దేవుడు నాకు చెయ్యప్పుడు ఇస్తాడురా. ఎందుకు ఏడుస్తావు? ఉందేమో అనుకున్నాడు కానీ అంతే. నువ్వు ఆడికే అమ్మ, అరే బాబు. నువ్వు ఏడుస్తున్నా మీద ఒట్టేనే. నమస్కారం మాస్టారు. నమస్కారం. ఏమిట్రా, ఏమిటి కంగారుగా పరిగెడుతున్నావు? చూడండి, మా అమ్మ నన్ను తీసుకెళ్ళి ఎవరికి పెంచుకోవడానికి ఇచ్చేస్తారండి. ఏమ్మా, నారాయణ చెప్పేదంతా నిజమేనా? నిజమే బాబు. ఎదిగిన బిడ్డ రోజు అర్ధాకలతో లేస్తున్నాడు. నేను ఎట్టాగో వాడి కడుపు నిండా తిని పెట్టలేను. కనీసం వాడిని పెంచుకోవటాకన్నా ఇస్తే వాళ్ళు ఆడి కడుపు నిండా తిండి పెడతారు, కట్టుకోవటానికి ఆడు కూరని గొడ్డిస్తారు. అందుకని బాబు గారు, ఈ బాబు ఎవరో పెంచుకుంటానంటేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను బాబు. వద్దండి, వద్దని చెప్పండి అయ్య గారు. నాకు కడుపు నిండా తిండి వద్దు, కట్టుకుని బట్ట వద్దండి. నేను పెట్టకుండా ఉంటే చాలండి. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేనండి అయ్య గారు. నన్ను పంపొద్దని చెప్పండి అయ్య గారు. ఏమండి, మీరు బిడ్డను పెంచుకునేది మీ ఆనందం కోసం. అలాంటప్పుడు వచ్చేవాళ్ళు బాధపడుతూ వస్తే మీకు మాత్రం ఏం ఆనందం చెప్పండి. అలాగే మిస్టర్, నాకు అలాగే అనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా పెంపకానికి ఇష్టపడితే మాత్రం ఇదిగో నా అడ్రస్, తెలియచేయండి. ఏమండి, పెంచుకునేవారు ఎవరైనా చిన్నపిల్లాన్ని చూసి పెంచుకుంటారు, కానీ మీరు నా అవసరం అలాంటిది మాస్టర్. నేను పెద్ద స్థితిపరుని కాకపోయినా మా వాళ్ళందరిలో నేనే కొంచెం బెటర్. నాకు పిల్లలు లేకపోయేసరికి మా బిడ్డను పెంచుకో అంటూ మా వాళ్ళంతా ఒత్తిడి చేస్తున్నారు. ఎవరి బిడ్డను పెంచుకున్నా మరొకరికి కష్టంగా ఉంటుంది. మనదే పరాయి బిడ్డ అయితే ఎవరు ఏం మాట్లాడటానికి వీలుండదు. పైగా ఎదిగిన బిడ్డ ఇంట్లో ఉంటే మేం పోయేనాటికి మా కోసం ఒకరున్నారన్న తృప్తి మాకుంటుంది. అందుకనే చదువుకున్న వాడైనా సరే మీకు తెలిసి ఉంటే మాత్రం తెలియపరచండి. తప్పకొస్తా. రేయ్, నువ్వు ఇంటికెళ్ళు. అమ్మా, వాడిని తీసుకెళ్ళు.